వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలను నియమించుకుంటూ వెళ్ళాలి అని చెప్పి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఇంకా ఏవైనా కనుక కమిటీలు మిగిలిపోయి ఉంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కమిటీలు వెయ్యని వాళ్ళందరూ కూడా నవంబర్ 20వ తేదీలోగా కమిటీలు వేయాలి అని చెప్పి తాజాగా వైసీపీ ఒక నిర్ణయం తీసుకుంది. అండ్ ఈ కమిటీలు కూడా ఏంటి అంటే ఒక్కో నియోజకవర్గానికి దాదాపు 8,000 మంది సైన్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రిపేర్ చేయాలి. దానికోసం పుంగనూరు, మడకశిర ఒక మోడల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలి అని. అంటే ఎలా, ఒక గ్రామ స్థాయిలో అంటే పంచాయతీ స్థాయిలో 7 కమిటీలు ఉండాలి. మండల స్థాయిలో 15 కమిటీలు ఉండాలి. పంచాయతీ గ్రామ స్థాయిలో 7 కమిటీలు, మండల స్థాయిలో 15 కమిటీలు ఉండాలి. మొత్తం నియోజకవర్గ స్థాయి వరకు వచ్చేసరికి 8,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యాన్ని రెడీ చేయాలి అని వాళ్ళ పార్టీ దిగువ శ్రేణి నాయకత్వం వరకు కూడా దిశానిర్దేశం చేసుకుంటూ నవంబర్ 20ని తాజాగా డెడ్లైన్గా ప్రకటించారు. సో ఒకసారి కమిటీల నిర్మాణం అంతా అయిపోతే ఆ తర్వాత ఇంకేటు జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వచ్చే సమయం కూడా ఆసన్నమైంది కాబట్టి ఆ దిశగా బ్లూ ప్రింట్ కూడా రెడీ అవుతుంది. కాబట్టి తాను జనాల్లోకి రావడం కోసం ఆ దిశగా బ్లూ ప్రింట్ కూడా రెడీ అవుతుంది. కాబట్టి తాను కార్యక్రమాన్ని ఏమైనా చేపడితే కమిటీలన్నీ కనుక ఉన్నాయి రెడీగా యాక్టివ్గా అనుకోండి. సో ఎక్కడ నియోజకవర్గ స్థాయిలో ఒక కార్యక్రమాన్ని చేపట్టినా, జిల్లా స్థాయిలో ఒక కార్యక్రమాన్ని చేపట్టినా దాన్ని విజయవంతం చేయడం కోసం ఇవన్నీ బాగా ఉపయోగపడడం కాదు, బ్రహ్మాండంగా విజయవంతం చేస్తాయి. సో జగన్ గారి జనంలోకి రాకంటే ముందే కమిటీల నిర్మాణం అయిపోవాలి. అండ్ తను అక్టోబర్లో ఆల్మోస్ట్ అందుబాటులో ఉండరు. అండ్ తిరిగి వచ్చిన తర్వాత ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకొని జనంలోకి రాబోతున్నారు. కాబట్టి కనీసం జనవరి నుంచి అయితే రావాల్సి ఉంటుంది, అంతకుముందు వచ్చిన ఆశ్చర్యం లేదు. అందుకని ఫస్ట్ కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేయాలి అని అయితే తాజాగా మరొకసారి డెడ్లైన్ పెట్టింది వైసీపీ. నవంబర్ 20 వరకు అన్ని కమిటీలు పూర్తి చేయాలి. ఒక్కో నియోజకవర్గానికి దాదాపు 8,000 మంది వైసీపీ కార్యకర్తలను ఒక సైన్యంలా తయారు చేయాలి అని.